ఫ్రెండ్స్, నేను నైట్ ఇక్కడ టెంపుల్ దగ్గర క్యాంపింగ్ చేస్తున్నాను. వినాయకుడు టెంపుల్ దగ్గర అన్నమాట. ఎవరు ఏం అనలేదు, ఎవరు అడగడానికి కూడా రాలేదన్నమాట. ఇక్కడ ఉంది ఇలా క్యాంప్, గుడి ఇక్కడ ఉంది, చూడొచ్చు గుడి. వర్షం పడుతుంది, నైట్ నుంచి కూడా అలాగే పడతా ఉంది. ఈరోజు లోనావాల వెళ్తా లోనావాల ఈరోజు 3 కదా, ఇంకా 7 స్టార్ట్ అవుద్ది. ఇంకొక 3 days ఉంది. ఈ 3 days ఎక్కడ వరకు లోనావాల వెళ్ళాలి. సో కాసేపు అయ్యాక టెంట్ తీసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వర్షం పడుతుంది కదా, 7 అవుతుంది టైం. సో ఫ్రెండ్స్, నేను లేచి టెంట్ క్యాంపింగ్ ప్యాక్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చాయ్ తీసుకున్నాను అనమాట. మన ఫ్రెండ్ చూడండి, ఎవరు దొరికారు మన ఫ్రెండ్. సో టీ తాగే సెకండ్ స్టార్ట్ అవుతాను. సో ఫ్రెండ్స్, నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట. టెంపుల్ నుంచి ముందుకు వచ్చాను. అక్కడ టీ తాగేసి ఇప్పుడు నేను లిఫ్ట్ తీసుకోవడం రెడీగా ఉన్నాను అనమాట. కిందికి పడుతున్నాను లైట్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను లోనావాలా. హైవే నుంచి వచ్చాను, కొంచెం వర్క్ తగ్గింది, ట్రై చేస్తున్నాను లిఫ్ట్ దగ్గర. హైవే చూడడానికి ఇలా ఉందన్నమాట, కొంచెం బిజీ హైవే. సో పూణే హైవే ఎట్లా ఉంది చూడడానికి. ఇటు నుంచి మనం లోనావాలా వెళ్ళాలన్నమాట. అటు నుంచి నడుచుకుని వచ్చాను, ఇటు నుంచి మనం లోనావాలా వెళ్ళాలి. అక్కడి నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడే నేను వీడియో చేశాను కదా, జస్ట్ స్టాప్ చేయరా మనకి ఇంకో లిఫ్ట్ ఇచ్చి వెంటనే ఇమీడియట్గా చాయ్ తాగుదాం అన్నారు అనమాట. చాయ్ వెళ్దాం అనేసి అన్నారు అనమాట. ఇగో ఒక్క 1 minute ఈ చాయ్ వెళ్దాము. ఆయన అక్కడికి దింపేస్తారు తర్వాత టీ అనమాట. లోనావాలాకి వెళ్ళి ఆన్ ది వేలోని ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి కాస్త వాటర్ అది ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను అనమాట పెట్రోల్ స్టేషన్కి. ఇక్కడ కాస్త ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. మిడిల్లోని గురుద్వారా ఉంది, గురుద్వారాకి వెళ్తాను. 5 kilometers అనమాట. అవుట్ ఆఫ్ రూట్ వెళ్ళాలి, సైడ్కి వెళ్ళాలన్నమాట. లోనకి రైట్ సైడ్ మనం స్ట్రైట్ వెళ్ళాలి లోనావాలాకి. సో చూద్దాం, స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. నడిచేద్దాన్ని ఫిక్స్ అయ్యాను. చాలాసేపు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాను అనమాట. పోతే అలా లొకేషన్ చేంజ్ అయ్యాను, ఉన్నాను. తర్వాత మనకి వచ్చాను. ఇంకా ఇక్కడ నుంచి నడిచెళ్ళిపోవడం 3 kilometers ఎంత పడుతుంది అనమాట. సో ఇల్లాగా అక్కడ స్టే ఉంటుందో లేదో. గురుద్వారాస్ చాలా వరకు యాక్టివ్గా లేవు అనమాట. సో వెళ్తాను, వెళ్ళి చూస్తాను. స్టే ఉంటే స్టే చేయాలా నైట్కి, లేదంటే మూవ్ అయిపోవడం అక్కడి నుంచి. సో ఫ్రెండ్స్, నేను నడుచుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడే ఒక అరగంట నుంచి కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి దగ్గర ఒక 500 meters అనమాట, 1/2 kilometer. సో ఒక వెళ్ళిన తర్వాత గురుద్వారా ఉంది, ప్లస్ దాని ఆపోజిట్లో వేరే టెంపుల్ కూడా ఉంది, అండ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఒకవేళ గురుద్వారాలో పర్మిషన్ ఇవ్వకపోతే రైల్వే స్టేషన్ నైట్కి 30 kilometers అలా ట్రావెల్ చేసి వచ్చాను. నేను వెళ్దాం అనుకున్నాను, రీచ్ అయిపోదాం అనుకున్నాను. కాకపోతే ఆమె నుంచి వచ్చాను అనమాట. ఇక్కడ కూర్చున్నాను. వర్షం కూడా తెలిసిందే, కంటిన్యూస్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటి టీమ్ ఆపోజిట్లో కూర్చున్నాను, డివై పటేల్. వెళ్తాను, గురువారాలో పర్మిషన్ ఇస్తాడు ఉంటాను, లేదంటే రైల్వే స్టేషన్ సంథింగ్ ఎక్కడైనా చూద్దాం. రేపు మార్నింగ్ వెళ్తాను లోనావాలా సైడ్. సిటీ ఇప్పుడు లిఫ్ట్ దొరకడం కష్టం అయిపోయింది. కొంచెం బయటికి వెళ్ళిపోతే లిఫ్ట్లు దొరుకుతాయి అన్నమాట.
ఇప్పటివరకు ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. 8:30 అవుతుంది టైము. 9 o'clockకి పాజికి రమ్మన్నారు అన్నమాట అక్కడికి. 9 o'clock. సో వెళ్తున్నాను మళ్ళా. ఇప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి స్టే అయితే లేదని చెప్పారు, ఇందాక అడిగాను. మళ్ళీ నేను ట్రై చేద్దాం. పాజీ ఇందాక కొంచెం పాపం ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఏమో మరి గురుద్వారా ఎప్పుడు వెళ్ళి సరే అలాంటి వేసుకోండి మ్యాక్సిమం. చూద్దాం, మళ్ళీ వెళ్ళి అడుగుదాం. లేదంటే రైల్వే స్టేషన్. సో వెళ్తున్నా. ఇక్కడ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట. గాడ్ రిలేటెడ్ రెస్టారెంట్ కూడా ఉంది అవుట్ సైడ్. అది నైట్ టైం చూడొచ్చు ఎట్లా ఉందో. రైల్వే స్టేషన్ పక్కనే ట్రాక్ ఉంది, ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ అనమాట. అప్పుడు ఒకప్పుడు ఇలాంటి ప్లేస్లో ఉన్నాను, కానీ ఈ ప్లేస్ రాలేదు అనమాట. వేరే నెక్స్ట్ సైడ్ అనమాట. అటు నుంచి ఒక లెఫ్ట్ సైడ్ 500 meters వెళ్ళిపోతే మన అటు సైడ్ ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు పూణేకి ఇది 6th టైం నాకు అప్రాక్స్ రావడం ఇక్కడికి. 6th టైం అనమాట. 6th. అప్పుడు లాక్ టైంలో రావడం, తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం కింద అలా 5 times అయిపోయింది. ఇప్పుడు 6th అనమాట. ఇలా హిచ్ హైకింగ్ చేసుకుంటా ఫస్ట్ టైం లిఫ్ట్ తీసుకొని రావడం ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి. రేపు వెళ్తాను గురుద్వారాకి. వస్తాం ఆల్మోస్ట్. ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్ ఇంకో గురుద్వారా. అక్కడి నుంచి అక్కడ స్టే అడుగుతాను. స్టే అవ్వకపోతే రైల్వే స్టేషన్.
సో లక్కీగా వర్షం ఏం పడట్లేదు, లైట్ చిరిగి పడుతున్నాయి అంతే. లక్కీగా ఆగింది. మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతుంది కంటిన్యూస్గా. పూణేలో కామన్ రైనీ అనమాట. సో ఇట్లా ఉంది. కొంచెం ఇది మోడర్న్ ఏరియా అనమాట. ఇలాగా ఈవినింగ్ టైంలో బాగా పడింది, నైట్ టైము ఇట్లా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ అక్రూది అనే రైల్వే స్టేషన్లోని టెంట్ వేసుకున్నాను అనమాట. గురుద్వారాలో అవ్వలేదు, ఇంకా వేరే టెంపుల్ వెళ్ళాను కదా ఈవినింగ్ టైంలో, అక్కడ అడగలేదులే. సో అప్పుడు గురుద్వారాలో అవ్వకపోతే ఫస్ట్ టైం ఆల్రెడీ 45 days అరంగా అవుతుంది. May 15 ట్రావెల్ స్టార్ట్ చేసా ఫస్ట్ టైం. సో మా బ్రదర్ నుంచి మనీ తీసుకున్నాను అనమాట, రవి. సో ఒక 100 rupees సెండ్ చేయమని చెప్పేసి నేను హోటల్లో తిన్నాను ఫ్రైడ్ రైస్. సో అక్రూది రైల్వే స్టేషను ఇక్కడ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాను ఆల్మోస్ట్. రైల్వే స్టేషన్ ఇప్పుడు రాలేదు, కాకపోతే డైలీ అటు బస్సులో తిరిగేటప్పుడు ఈ ఏరియాకి అప్పుడప్పుడు రావడం వెళ్ళడం అలా మొత్తం. నేను సండే టైంలో ఫుల్గా ఇక్కడ డే పాస్ జస్ట్ 50 rupees 60 rupees అనమాట. ఆ టైంలోని మొత్తం సిటీ అంతా తిరగచ్చు, పూణే సిటీ. నేను 8-9 months కంప్లీట్గా తిరుగుతున్నా సరే ఎవ్రీ సండే నేను కంప్లీట్ కవర్ చేయలేకపోయాను అనమాట. పూణే చాలా పెద్ద సిటీ పూణే. సో నేను పాస్ తీసుకొని మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 10-12 వరకు తిరుగుతాను అనమాట. ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయి ఫుల్గా. సో అట్లా ఇక్కడ నుంచి నిగిడి, ఆ తర్వాత డెహుగావ్ చాలా చాలా క్లోజ్ అనమాట అక్కడ. సో నేను పడుకుంటున్నాను. సో చూద్దాం, నైట్ ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నా. ఇది లోకల్ రైల్వే స్టేషన్ కాబట్టి అంత లాంగ్ కూడా లేదనమాట. లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ అంత లాంగ్ కూడా లేదు. వేరే ప్లాట్ఫామ్లో అయితే లాంగ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ వెళ్ళి పడుకుంటే ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. ఇది చాలా క్లోజ్గా ఉన్నాను అనమాట. ఓన్లీ 2 platforms ఉన్నాయి. చూద్దాం. బ్యాగ్ అక్కడ ఉంది, టెంట్ ఇక్కడ. ఫుల్గా వర్షం అయితే పడుతుంది, ఈరోజు అంతా వర్షం పడింది. లక్కీగా మనకి మనోజ్ బ్రో ఇచ్చిన రైన్ కోట్ ఉంది కాబట్టి ఏం కాలేదు. టెంట్ అఖిల్ బ్రో ఇచ్చిన క్యాప్, అఖిల్ లాల్ యాదవ్ కేరళ ఫ్రెండ్ అండ్ గోవా ఫ్రెండ్, అది ఇచ్చిన దానివల్లే సేవ్ అవుతున్నాను నేనైతే ఇప్పుడు వరకు ప్రజెంట్. ఆ రైన్ కోట్ ప్లస్ హ్యాట్ వల్ల. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.